హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఎండ్రోల్ కూర అయితే చేసుకుందామండి. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుంది. హాఫ్ కిలో వంకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నానండి. అలాగే రొయ్యలు క్లీన్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి. ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలానే 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ నూనె అయితే కాగాలండి. చూడండి, నూనె అయితే కాగింది కదా. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు ఆయిల్లో ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా. ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. అలానే ఇందులోనే టమాటాలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకుందామండి. ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు అయితే కంటకుండా ఉంటుంది. ఒకవేళ సాల్ట్ సరిపోయినా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవైతే కలుపుకుందాము. వంకాయ ముక్కలను అయితే వంకాయలు టమాటాలు సాఫ్ట్గా మగ్గాలండి. మూత అయితే పెట్టుకుందాము. మగ్గిన తర్వాత చూద్దామండి. వంకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా. ఇందులోనే రొయ్యలు అయితే వేసుకుందామండి. రొయ్యలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులో వేసుకొని ఇవైతే కలుపుకుందామండి. చూసారు కదా, వంకాయ ముక్కలు అయితే మగ్గాలి. మూత అయితే పెట్టుకుందామండి. మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూద్దామండి ఒకసారి వంకాయ ముక్కలు మగ్గినాయేమో. చూడండి, వంకాయలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోయినాయండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము. అలానే కూరకు సరిపడా కారం అయితే వేసుకుందాము. నేనైతే 2 స్పూన్ల కారం వేసానండి. ఇదైతే కలుపుకొని ఇందులోనే కూరకు సరిపడా వాటర్ అయితే వేసుకుందాం. మనం ఈ వాటర్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. మనం పోసిన వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఈ కూరను అయితే ఉడకనిద్దాము. మూత పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూడండి, ఇదైతే ఉడుకుతుంది కదా. ఒకసారి అయితే కలుపుకొని ఇందులో మనము ఉప్పు అయితే చూద్దామండి. ఇది మనం ఇందాడ వంకాయ ముక్కలు మగ్గడానికి 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకుందామండి. ఇందులో అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇదైతే మగ్గనిద్దాము. కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి, ఇంకా దగ్గరగా అవ్వాలి. అయిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టుకున్నాను. చూద్దామండి. చూసారు కదా, దగ్గరగా అయ్యింది కదా. ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇది చూసారు కదా, వంకాయ ముక్క చక్కగా ఉడికింది. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండ్రాయిలు అలానే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది రైస్కైనా చపాతీకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది. అలానే వంకాయ కూర తొందరగా మగ్గిపోతుందండి. అలాగే కూరగాయల్లో ఏ కూరగాయ తీసుకున్నా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఈ వంకాయ మాత్రం తక్కువ టైంలోనే కర్రీ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. అలానే మీరు ఎంత లైక్ చేస్తే అంత ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి.